రాజు రిసార్ట్స్కి వెళ్ళడంతో ఇదంతా కావ్య చేసిన పని అని కోపంగా యామిని కావ్యకి ఫోన్ చేస్తూ ఉంటుంది. ఇక తన ఫోన్ కాల్ చూసిన కావ్య ఆయన బయలుదేరినట్లున్నాడు, అందుకే యామిని కోపంగా నాకు ఫోన్ చేస్తూ ఉన్నట్టుంది అని ఆ ఫోన్ లిఫ్ట్ చేసి, ఆయన బయలుదేరినట్టున్నారుగా, నేను కూడా తొందరగా బయలుదేరుతున్నాను, మేము త్వరగా వెళ్ళి కలుసుకుంటాంలే అని అంటూ ఉంటుంది. ఇక యామిని చాలా కోపంగా, ఇదంతా ఎందుకు చేస్తున్నావు, మా బావని నీ వైపు ఎందుకు లాక్కుంటున్నావు అని కోపంగా అరుస్తూ ఉంటుంది. ఇక కావ్య, నేను అడగాల్సింది నువ్వు అడుగుతున్నావా, మా ఆయన నిన్ను చీకొట్టి నన్ను పెళ్లి చేసుకున్నారు, మర్చిపోయావా అని అంటూ ఉంటుంది. ఇక యామిని అయితే అందుకే ఆ గతాన్ని చెరిపివేసి కొత్త అధ్యాయం రాస్తున్నాను అని అంటూ ఉంటే ఇక కావ్యకి చాలా కోపం వస్తూ ఉంటుంది. ఆ గతంలో మా ఆయన మర్చిపోలేని జ్ఞాపకాలు ఎన్నో ఉన్నాయి, త్వరలోనే అన్నీ గుర్తుకొచ్చేలాగా నేను చేస్తాను అని అంటూ ఉంటుంది. ఇక యామిని, ఆ అవకాశం నేను నీకు ఎప్పటికీ ఇవ్వను అని అంటూ ఉంటుంది. అవకాశం నువ్విచ్చేదేంటి, ఆయన తన గతం గుర్తు చేసుకునే పనిలోనే ఉన్నారు, నీకే అర్థం కావడం లేదని కావ్య అంటూ ఉంటుంది. ఇక యామిని అయితే అదే జరిగితే ఆ గతాన్ని మళ్ళీ చెరిపేసి మళ్ళీ కొత్త అధ్యాయం రాస్తాను అని అంటూ ఉంటుంది. ఇక కావ్యకి చాలా కోపం వస్తూ ఉంటుంది. ప్రతిసారి నీ ఆటలు సాగుతాయి అనుకోక యామిని అని అంటూ ఉన్న కావ్య మాటలకి, నాకు దక్కాల్సింది దక్కకపోతే నేను ఎన్ని ఆటలాడడానికైనా సిద్ధమే అని యామిని కోపంగా చెప్తూ ఉంటుంది. ఇక కావ్యకి అంతకంటే కోపం వచ్చి, అసలు ఆడడానికి నువ్వెవరు, మనందరినీ ఆడించేది ఆ భగవంతుడు, మా ఇద్దరిని బ్రహ్మముడితో ఎప్పుడో ఒకటి చేశాడు, అది కొన్ని జన్మల బంధం, అది ఎప్పటికీ తెగిపోదు అని చెప్తూ ఉంటుంది. ఈ యామిని తలుచుకుంటే మనిషి తలరాతను కూడా మార్చగలదు అని ప్రగల్భాలు పలుకుతూ ఉంటుంది. ఇక చాలా కోపం వచ్చిన కావ్య, ఇక ఆపు, గతం మర్చిపోయి నీ దగ్గర మౌనంగా ఉంటున్న మా ఆయన్ని చేతకానివాడు అనుకుంటున్నావా, ఒక్కసారి గతం గుర్తుకొస్తే నిన్ను తన జీవితంలో అడుగు పెట్టనివ్వడు, ఆ రోజు ఇంకెంతో దూరంలో లేదు అని అంటూ ఉంటుంది. ఇక యామిని అయితే, పగటి కలలు కంటున్నావా కావ్య, ఒక రోజంతా రిసార్ట్స్లో తనతో గడిపి తనకి గతం గుర్తుకొచ్చేలాగా చేద్దామనుకుంటున్నావేమో, అది ఎప్పటికీ జరగదు, జరగనివ్వను కూడా అని అంటూ ఉంటుంది. ఇక యామిని మాటలకి కావ్య కూడా సరే అది చూద్దామని ఫోన్ పెట్టేస్తుంది. ఇక కావ్య సూట్ కేసు పట్టుకొని రిసార్ట్స్కి బయలుదేరుతూ ఉంటుంది. ఇక తనని చూసిన రుద్రాని రాహుల్ అయితే ఎక్కడికి వెళ్తున్నావని తనని అడుగుతూ ఉంటారు. ఇక కావ్య, నా ఫ్రెండ్స్తో పార్టీ చేసుకోవడానికి వెళ్తున్నాను అని చెప్తూ ఉంటే ఇక రుద్రాని రాహుల్ అయితే ఒక్కసారిగా షాక్ అయిపోతూ ఉంటారు. ఇక రాహుల్ అయితే, పార్టీకి వెళ్తున్నావా, నీకు అసలు ఆ పార్టీ కల్చరే పడదు కదా, మరెందుకు వెళ్తున్నావు అని అడుగుతూ ఉంటాడు. ఇక కావ్య, అలాని నేను నీకు చెప్పానా, దుగ్గిరాల కుటుంబానికి కోడలుగా వచ్చాను కదా అని నాలో ఉన్న మోడర్న్ కావ్యాన్ని దాచేసి లోకల్ కావ్యలాగా మేనేజ్ చేస్తూ వచ్చాను, కానీ ఇక్కడ అందరి కోసం కష్టపడి నా ఆనందాన్ని వదిలేసుకున్నానా అని ఈ మధ్య నేను తెలుసుకున్నాను, అందుకే పార్టీ చేసుకోవడానికి వెళ్తున్నాను, వస్తాను అని చెప్పి కావ్య అక్కడి నుంచి వెళ్ళిపోతూ ఉంటుంది. ఇక అది చూస్తూ ఉన్న రుద్రాని ఒక్కసారిగా షాక్ అయిపోతూ, ఏంటి కావ్య ఒక్కసారి ఇంత షాక్ ఇచ్చింది, అసలు తను ఎక్కడికి వెళ్తుంది, ఏం చేయబోతుంది, ఏం చేస్తుంది, మొత్తం డీటెయిల్స్ అన్నీ కనుక్కో రాహుల్ అని తనకు చెప్తూ ఉంటుంది. ఇక రాహుల్ కూడా అలాగే మమ్మీ, అదే పనిలో ఉంటాను అని చెప్తూ ఉంటాడు. ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.